మొత్తానికైతే సామాన్లు అయిపోయినాయి మోసేటన్ని. మా సార్ పిలిచి డబ్బులు తీసుకురా పో 40 దినాలు అని చెప్పాడు మా సార్ అయితే. అందుకని చెప్పి నేను ఏటీఎం కాడికి వచ్చాను. బాధపడాలనా, ఏడ్చాలనా, సంతోషపడాలా, కోపపడాలనా ఏం అర్థం కావడం లేదు నాకైతే. ఎందుకంటే డబ్బులు ఇచ్చినాడని ఒకసారి ఆనందంగా ఉన్నది. ఇంకొక వైపు చూస్తే బాధ అయితే ఎక్కువైపోయింది నాకు. చాలా మంది కూడా అంటా ఉన్నారు, నువ్వు పనికి పోయింది అక్కడ వాళ్ళ కింద పని చేయడానికే, నువ్వు పని చేయకుండా జీతాలు అయితే ఇయ్యరు కదా, కొత్త మూసుకొని పని చేయబోయి అని చెప్పి చాలా మంది కామెంట్లు పెట్టారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, నేను మీరు ఇళ్ళ కాడ ఉన్న వాళ్ళకి మీకు ఏం తెలియదు. ఇక్కడ కష్టపడేవాడికే తెలుస్తుంది ఏదైనా సరే. ఇక్కడ కష్టపడి మేము అన్నం నీళ్ళు లేకుండా పని చేస్తా ఉంటే మాకు ఆ సాలరీ అయితే ఇస్తా ఉన్నారు. మేము రోజు చేసే పని కాకుండా ఎక్స్ట్రా పనులు కూడా చేపిస్తా ఉంటారు మా దగ్గర. చచ్చినట్టు ఆ పనులు అయితే చేయాల్సి తప్పదు మాకైతే ఇప్పుడు పని చేసిన దానికి మనిషికి 20 దినాలు అయితే ఇచ్చాడు. ఆ 20 దినాలు ఇచ్చిన దానికైతే నాకైతే సంతోషం అయితే అసలే లేదు. ఎందుకంటే నాకు నడుము నొప్పులు భయంకరంగా జ్వరం వచ్చినట్టున్నది. నాకైతే పొద్దున మళ్ళీ డ్యూటీలు కూడా ఉంటాయి. నాకు నెక్స్ట్ మళ్ళీ పని కూడా చేయాలి ఇంట్లో. నేను ఇంట్లో సామాన్లన్నీ అయిపోయినాయి. రెండోది వచ్చి నా రూమ్ లో ఉన్నది మొత్తం క్లీన్ చేసి కబోర్డ్లు మొత్తం వచ్చి నేను దివానీలో పెట్టుకోవాలి. ఈ రూమ్ అయితే పగల కొట్టేస్తున్నారు. ఇంకా నా రూమ్ వచ్చిన దాకా అంతవరకు నేను దివానీలోనే పనుకో ఉండాలి. దివానీలోనే చూసుకోవాలి. నేను అక్కడ పోయి అన్నం తెచ్చుకొని ఇక్కడ దివానీలో తిని ఇక్కడే పనుకోవాలి. నాకు దివానీలో పనుకోవాలంటే చాలా భయం వేస్తుంది నాకు. ఎందుకంటే పెద్ద రూమ్ ఉన్నట్టు ఉంటుంది, ఏమైనా దయ్యాలు ఉన్నట్టు చాలా భయం వేస్తుంది నాకు. అదే నా చిన్న రూమ్ అయితే ఏది భయపడను. నా రూమ్ వచ్చిన దాకా ఒక రూమ్ టెన్షన్ గా ఉంటది.